గత ప్రభుత్వ నిర్వాకంతో ప్రభుత్వ స్కూళ్లలో 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారని మంత్రి నారా లోకేష్ అన్నారు. 117 జీవోతో నిరుపేద పిల్లలకు విద్యను దూరం చేశారని ఆరోపించారు. శాసనసభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పూర్తిస్థాయి ప్రహరీ నిర్మాణానికి 3,000 కోట్ల రూపాయల అవసరం అన్నారు. ఉపాధి హామీ, మనబడి మన భవిష్యత్తు నిధుల కన్వర్షన్లో దశల వారీగా ప్రహరీ నిర్మాణం చేపడతామని తెలిపారు. కనీస మౌలిక సదుపాయాలు లేని 1-2 స్టార్ రేటింగ్ పాఠశాలలో లీక్ ప్రూఫ్ భవనాలు, బెంచీలు, టాయిలెట్లు, తాగునీరు వంటి కనీస మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టామని తెలిపారు. కేటీఆర్ మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎస్ఎల్బీసీ టెన్నెల్ ప్రమాద స్థలానికి చేరుకున్న సీఎం బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో సీఎం వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. సెంటీమీటర్ సొరంగం తవ్వడం కూడా చేతకాని సీఎం 12 కిలోమీటర్ల టెన్నెల్ పూర్తి చేసిన బీఆర్ఎస్పై నిందలు వేయడం సిగ్గుచేటు. గత 13 నెలలుగా ప్రాజెక్టు పనులను పూర్తిగా పండబెట్టి తన వైఫల్యాన్ని గత ప్రభుత్వంపై నెట్టేయాలనే నీచానికి దిగడం అత్యంత దుర్మార్గం. కనీసం ప్రణాళికలు లేకుండా పనులు మొదలుపెట్టి 4 రోజులు కాకముందే 8 మంది అమాయకుల నిండు ప్రాణాలను పణంగా పెట్టిన పాపం ముఖ్యమంత్రిదేనని మండిపడ్డారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్స్ గంజాయిమయంగా మార్చిందని హోంమంత్రి అనిత ఆరోపించారు. డ్రగ్స్ గంజాయిని సమూలంగా తొలగించేందుకు ప్రత్యేక టీమ్స్ను ఏర్పాటు చేశామన్నారు. ఈగల్ టీమ్స్తో పాటు నార్కోటిక్ సెల్స్ను కూడా రూపొందించామన్నారు. డి అడిక్షన్ సెంటర్స్ ఏర్పాటు చేసి డ్రగ్స్ బాధితులకు ఉపశమనం కల్పిస్తున్నామన్నారు. గంజాయి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే తమ లక్ష్యమన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 7వ తేదీన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. శుక్రవారం ఉదయం మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు తమ ప్రతిపాదనలు ఈ నెల 5వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు పంపాలని రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. సంగారెడ్డి కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసిన తల్లినే కడతీర్చాడు ఓ కసాయి కొడుకు. కన్న తల్లి అని కనికరం లేకుండా కత్తితో విచక్షణంగా రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తల్లి రాధికకు తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు హుటాహుటిన మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మత్తు పదార్థాలు సేవిస్తూ మద్యానికి బానిసైన కార్తిక్ రెడ్డి ఆస్తిని పంచివ్వాలని నెపంతో తల్లిని హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు కార్తిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద బీభత్సం సృష్టించింది. ఖైరతాబాద్ జంక్షన్ నుంచి సెక్రటేరియట్ వైపు ఓ కారు వస్తుండగా ఎన్టీఆర్ ఘాటు మలుపు వద్ద అతివేగంతో ఒక్కసారిగా అదుపు తప్పింది. అనంతరం కారు డివైడర్ మీదకు దూసుకెళ్లింది. కరెంట్ పోల్ను ఢీకొట్టగా పోల్ రోడ్డుపై అడ్డంగా పడిపోయింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం పెను ప్రమాదం తప్పింది. అదేవిధంగా కారు నడిపిన వ్యక్తి కూడా సురక్షితంగా బయటపడ్డాడు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఏలూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ జరుగుతున్న కౌంటింగ్ ప్రక్రియ కలెక్టర్ వెట్రి సెల్వి పర్యవేక్షించారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ స్థానానికి 2,18,902 ఓట్లు నమోదయ్యాయి. 3 షిఫ్టుల్లో 700 మంది సిబ్బందితో ఓట్ల లెక్కింపు ఏర్పాటు చేశారు. 17 రౌండ్లలో కౌంటింగ్ కొనసాగుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నర్సనపేటలోని కామేశ్వరి నగర్లో దారుణం జరిగింది. గుర్తు తెలియని దుండగులు కేవీటీ గున్నమ్మ అనే వృద్ధురాలిని హత్య చేశారు. ప్రతిరోజు వృద్ధురాలు ఆ ప్రాంతంలో సంచరించడాన్ని గమనించిన దుండగులు బంగారం కోసం ఆమెను హత్య చేసినట్లుగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హర్యానా మాజీ మంత్రి సత్పాల్ సంగ్వాన్ కన్నుమూశారు. తెల్లవారుజామున 3 గంటల గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. సత్పాల్ సంగ్వాన్ గత కొన్ని రోజులుగా కాలేయ క్యాన్సర్తో బాధపడుతున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణించింది. ఈ క్రమంలో చికిత్స నిమిత్తం మేదాంత ఆసుపత్రిలో చేర్పించారు.
చాలా రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నప్పటికీ ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల లేకపోయింది. దీంతో నేడు మరణించారు. రేవంత్ రెడ్డి, నీకు చేతనైతే కృష్ణా నీటి విషయంలో చంద్రబాబు యుద్ధం ప్రకటించు, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడు అని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. వనపర్తి వేదికగా సీఎం చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఎక్కడికి పోయినా పాత చింతకాయ పచ్చడి వాగుడే వాగుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ను తిట్టడం తప్ప ప్రజలకు పనికొచ్చే విషయం ఒకటి కూడా మాట్లాడడం లేదని పేర్కొన్నారు. 100 రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారంటీల గురించి మాట్లాడడం చేత కాదు, కానీ మూసి ప్రక్షాళన చేస్తామంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజిపల్లి గ్రామంలో అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. సర్వే నంబర్ 181లో గల నిర్మాణాలను జేసీబీల సహాయంతో రెవెన్యూ సిబ్బంది కూల్చివేస్తున్నారు. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని జిన్నారం తహసీల్దార్ భిక్షపతి అన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పార్లమెంటు సెగ్మెంట్లపై ఫోకస్ పెట్టారు. లోక్సభ నియోజకవర్గాల వారీగా భేటీలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఆయా సెగ్మెంట్ల ముఖ్య నేతలను పిలిచి వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని మీనాక్షి భావిస్తున్నారు. ఇందుకోసం సమావేశాలు జరపాలని ఆమె నిర్ణయించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షన గాంధీ భవన్లో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈరోజు ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. మన భూమి యొక్క అద్భుతమైన జీవ వైవిధ్యాన్ని రక్షించడానికి, సంరక్షించడానికి మన నిబద్ధతను పునరుద్ఘాటిద్దాం. ఈ భూమిపై ప్రతి జాతి కీలక పాత్ర పోషిస్తుందన్నారు. రాబోయే తరాలకు వాటి భవిష్యత్తును కాపాడుకుందామని తెలిపారు. వన్యప్రాణులను సంరక్షించడంలో భారతదేశం యొక్క సహకారాన్ని గర్విస్తున్నామని తెలిపారు. అనంతరం గుజరాత్లోని తలాలా గిర్ సమీపంలో ఉన్న గిర్ నేషనల్ పార్కులో ప్రధాని మోడీ జంగిల్ టూర్ నిర్వహించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీల సాధనకై పోస్టు కార్డు ఉద్యమాన్ని మొదలుపెట్టినట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తల నుంచి సేకరించిన 10,000 పోస్టు కార్డులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపిస్తామన్నారు. మార్చి 8 లోపు మహిళలకు నెలకు 2,500 రూపాయల హామీపై ప్రకటన చేయకపోతే లక్షలాది పోస్టు కార్డులను రాసి ఢిల్లీలో ఉన్న సోనియా గాంధీకి పంపిస్తామని హెచ్చరించారు. కేరళ కాంగ్రెస్ యూనిట్లో విభేదాలు వేళ రాహుల్ గాంధీ సోషల్ మీడియా పోస్ట్ వైరల్గా మారింది. తిరువనంతపురం ఎంపీ కాంగ్రెస్ నేత శశి థరూర్ కేంద్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు వచ్చాయన్న ఊహాగానాలకు రాహుల్ గాంధీ చెక్ పెట్టారు. అంతా ఒకటిగా నిలిచాం, యునైటెడ్ అని అర్థం వచ్చేలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఫిబ్రవరి 28న ఢిల్లీలో కాంగ్రెస్ నేతల భేటీ తర్వాత కేరళ కాంగ్రెస్ నాయకుల మీడియా సమావేశం నుండి ఒక చిత్రాన్ని ఆయన పోస్ట్ చేశారు. దక్షిణ చైనాలో హ్యూనాన్ ప్రావిన్స్లోని యువన్ఘాయ్ నదిలో జరిగిన ఓ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం గత నెల 25వ తేదీన ఉదయం నదిలో ఒక నౌకను ఢీకొట్టడంతో ఫెర్రీలో ఉన్న 19 మంది నీటిలో పడిపోయారు. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా 5గురు గల్లంతైనట్లు ఇక్కడి అధికారిక వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. ప్రమాదం జరిగిన రోజే 3 సురక్షితంగా బయటపడ్డారని పేర్కొంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ లండన్లో పర్యటిస్తున్నారు. డౌనింగ్ స్ట్రీట్లో యూకే ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్కు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్ భద్రత, యుద్ధ పరిస్థితులు, ఆర్థిక సహాయంపై చర్చ జరిగింది. ఉక్రెయిన్ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి యునైటెడ్ కింగ్డమ్ 3 బిలియన్ పౌండ్లు విలువైన రుణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నిధులను ఉక్రెయిన్లో ఆయుధాల ఉత్పత్తికి ఉపయోగించనున్నట్లు అధికారిక ప్రకటనలో వెల్లడించారు. మహారాష్ట్ర ముక్తాయి నగర్లో తన కూతురుని కొందరు యువకులు వేధించారని కేంద్ర మంత్రి రక్షా ఖడ్సే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అడ్డుకున్న సెక్యూరిటీ పైన వారు దురుసుగా ప్రవర్తించారన్నారు. ఒక కేంద్ర మంత్రి కుమార్తెకే ఇలాంటి దుస్థితి ఎదురైతే ఇతరుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సీఎం ఫడ్నవీస్ స్పందిస్తూ ఇప్పటికే కొందరు నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు.
అమితాబ్ కాంత్ 2047 నాటికి భారత్ 30 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు భారతీయులు మరింత కష్టపడి పనిచేయాలని నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ అన్నారు. గత కొన్ని వారాలుగా ఉద్యోగుల పని గంటలపై తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో అమితాబ్ కాంత్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. జపాన్, దక్షిణ కొరియా, చైనా వంటి దేశాలు హార్డ్ వర్క్ ద్వారానే ఆర్థిక విజయాన్ని సాధించాయన్నారు. ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేందుకు భారత్ ఎక్కువ కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. భారతీయులు వారానికి 80 నుంచి 90 గంటలు కష్టపడి పనిచేయాలని అన్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా జరిగిన మ్యాచ్లో భారత జట్టు న్యూజిలాండ్పై 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత మిస్టీరియస్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి చరిత్ర సృష్టించాడు. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడిన భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. అయితే వెంటనే కీలక వికెట్లను కోల్పోవడంతో పరుగుల కోసం భారత బ్యాటర్లు చెమటోడ్చాల్సిన పరిస్థితి నెలకొంది.